ఉంటే ఎండాకాలంలో ఇంకెంత నీళ్లు అవసరం ఉంటుంది? వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి ఓఆర్ఆర్ పరిధి వరకు నీళ్లు అందించే వాటర్ బోర్డ్ సిద్ధంగా ఉందా? హైదరాబాద్లో ప్రజల ప్రధాన సమస్యలు ఒకటి ట్రాఫిక్ అయితే మరొకటి నీటి సమస్య. ఎండాకాలం మొదలైందంటే చాలు సిటీ జనాలలో నీటి కష్టాల భయం మొదలవుతుంది. ఈ ఏడాది హైదరాబాద్లో కాస్త ముందుగానే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతుండటంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అడుగంటాయి. బోర్లలో వాటర్ లెవెల్స్ తగ్గుతున్న క్రమంలో సిటీలో వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా ఏరియాల్లో జనం వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే వాటర్ ట్యాంకర్ల కోసం ఈసారి ఇప్పటికే డబుల్ బుకింగ్స్ వస్తున్నాయని అంటున్నారు వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి. డిమాండ్ పెరుగుతుండటంతో వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ ను పెంచే దిశగా జలమండలి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 900 వాటర్ ట్యాంకర్లతో 2 షిఫ్టుల్లో వాటర్ సప్లై చేస్తోంది జలమండలి. అవసరమైతే 3 షిఫ్టుల్లో వాటర్ ట్యాంకర్స్ సప్లై చేస్తామంటున్నారు అధికారులు. ఇందుకోసం రిపేర్లో ఉన్న వాటర్ ట్యాంకర్లను కూడా సిద్ధం చేయిస్తున్నట్లు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. లాస్ట్ ఇయర్ ఉన్న ట్యాంకర్స్ ఏ విధంగా పనిచేసినాయి అనేది అనాలిసిస్ చేసాము. ఎక్కడ షార్టేజ్ ఉంది, ఎక్కడ ఓవర్ డిమాండ్ ఉంది అనేది అసెస్ చేసాము. ఆ అసెస్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం ఒక 100-150 ట్యాంకర్స్ని అడిషనల్గా ఎన్రోల్ చేశాము లాస్ట్ ఇయర్ కంటే కూడా. కొత్తగా ఫిల్లింగ్ స్టేషన్ చేశాము నియర్ బై ఏరియాస్కి, అంటే 10 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల బదులు వితిన్ 3 కిలోమీటర్స్లో కూడా కొన్ని ఫిల్లింగ్ స్టేషన్ చేశాము. సో ఫిల్లింగ్ టైంను తగ్గించాము, కొంత ఫెసిలిటీస్ ఇచ్చాము అక్కడ. సో దానివల్ల నెంబర్ ఆఫ్ ట్రిప్స్ను పెంచగలిగాము. కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే 60-70% ట్యాంకర్స్ డిమాండ్ పెరిగింది, రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. బట్ కంఫర్టబుల్గా ఇస్తున్నాము. ఏప్రిల్ మే వరకు కొద్దిగా స్ట్రెస్ వస్తుంది, బట్ దానికి కూడా మేము ప్రిపేర్ అయినాము. వీలైన నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ పెంచాము, ఫిల్లింగ్ స్టేషన్ పెంచాము. సో అక్కడో ఇక్కడో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఒక్కరోజు హాఫ్ డే ఆగొచ్చు, కొంత డిలే కావచ్చు, బట్ 99% వితిన్ టైంలో మేము సప్లై చేయగలుగుతాం. వచ్చే 3 నెలల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో అవసరమైతే మరిన్ని వెహికల్స్ ను హైర్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది జలమండలి. వాటర్ ట్యాంకర్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని, ప్రస్తుతం బుక్ చేసుకున్న 24 గంటల్లో ట్యాంకర్లు పంపుతున్నామని చెప్తున్నారు వాటర్ బోర్డు అధికారులు. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ లో ఫిల్లింగ్ టైం తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నామని, ప్రస్తుతం డొమెస్టిక్ అవసరాలకు 500కు 5000 లీటర్ల ట్యాంకర్ పంపుతున్నామని తెలిపారు. కమర్షియల్ అవసరాలకు 850కి 5000 లీటర్ల ట్యాంకర్ పంపుతున్నామని చెప్తున్నారు. గత ఏడాది జనవరిలో 80,000 ట్యాంకర్ల బుకింగ్ వస్తే ఈసారి 1.2 లక్షల ట్యాంకర్లు బుక్ చేశారని తెలుపుతున్నారు వాటర్ బోర్డు అధికారులు. అయితే నీటి అవసరాలు పెరిగిన నేపథ్యంలో సరఫరాకు సిద్ధంగా ఉన్నామని వాటర్ బోర్డు అధికారులు తెలపడంతో మహానగర ప్రజలు కొంత హ్యాపీగా ఉన్నా ఇప్పటికే స్టార్ట్ అయిన సమ్మర్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తూనే ఉంది. చెప్పిన స్థాయిలో అధికారులు నీటి సరఫరా చేయగలరా లేదా అనే అనుమానాలు ఇప్పటికైతే విడటం లేదు.